ఈ లోకంలో మనుషులందరినీ సమానం చేయగలిగినవి రెండే రెండు. అదేమిటంటే మొట్టమొదటిగా పాపము మానవులందరినీ సమానం చేస్తుంది. ఏమిటి సమానం చేసేది? పాపము అనేది ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని సమానం చేస్తుంది. ఏ భేదము లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏ భేదము లేకుండా, ఏ భేదము అంటే ఇక్కడ చిన్న పెద్ద భేదం లేదు, ముసలి ముతక భేదం లేదు, డబ్బు కలిగిన వాడు డబ్బు లేనివాడు భేదం లేదు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఏ భేదము లేకుండా మనుషులందరూ కూడా పాపం చేస్తూనే ఉన్నారు. అంటే ఈ పాపం అనేది మనుషులందరినీ కూడా ఎటువంటి భేదం లేకుండా సమానం చేసుకుంటూనే పోతుంది లోకంలో. ఈ లోకంలో చాలా రకాలుగా మనుషులు భేదం చూపించుకుంటూ ఉంటారు. కానీ పాపం విషయంలో మాత్రం అందరూ సమానమే. కాబట్టి ఈ లోకంలో మనుషులందరినీ సమానం చేసే వాటిలో మొదటిది ఏది ఉంది అంటే పాపం ఉంది. మరలా మనుషులందరినీ సమానం చేసేది లోకంలో ఇంకొకటి ఏది ఉందండి అనంటే ఈ పాపానికి జీతం ఏంటి? మరణం. ఈ మరణం కూడా మనుషులందరినీ కూడా సమానం చేస్తూ ఉంటుంది. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ లోకంలో అడుక్కునేవాడైనా సరే చనిపోవాల్సిందే, అష్టైశ్వర్యాలతో తులతూగే వాడైనా సరే చనిపోవాల్సిందే. నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి కాబట్టి నేను చనిపోను అనటానికి లేదు. ఇక చిన్నవాడైనా చనిపోవాల్సిందే, పెద్దవాడైనా చనిపోవాల్సిందే, డబ్బు లేనివాడైనా చనిపోవాల్సిందే, ధనవంతుడైనా చనిపోవాల్సిందే, అడుక్కునేవాడైనా చనిపోవాల్సిందే, అంబానీ అయినా సరే చనిపోవాల్సిందే. దీంట్లో భేదం ఏమీ లేదు. నేను అంబానీని, నాకింత ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేనెందుకు వస్తాను నీతో పాటు అని మరణంతో అనటానికి ఏమీ లేదు. కాబట్టి లోకంలో మనుషులను సమానం చేసేవి రెండే రెండండి. ఒకటి పాపం, రెండవది పాపం వలన వచ్చు జీతం ఏదైతే ఉందో మరణం. ఇవి రెండింటిని లోకంలో అందరికీ సమానం చేసింది. మానవుని యొక్క హృదయం లోకంలో అందరికీ వీటిని సమానం చేసింది. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో ఈ రెండింటిని తీసేయడానికే వచ్చేసాడు. మీకు అర్థమైందండి? ఈ లోకంలో మనుషులందరూ కూడా భయపడేది, బాధపడేది, ఇబ్బంది పడేది దేనికోసమంటే పాపం గురించి, దానివలన వచ్చే మరణం గురించి. అది తప్ప లోకంలో ఇక మనుషుల్ని ప్రభావితం చేసేవి ఏమీ లేవండి. ఈ లోకంలో మనుషులందరికీ గనక డబ్బే అవసరమై ఉంటే, జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో మనుషులందరికీ గనక డబ్బే ప్రాముఖ్యమైన అవసరమై ఉంటే గనక యేసుక్రీస్తు ఎట్లా వచ్చేవాడు? ఒక మంచి కుబేరుడిలాగా వచ్చి, అంతే కదండి, ఒక మంచి ధనవంతుడిలాగా వచ్చి అందరికీ కట్ల కట్టలు డబ్బులు ఇచ్చి పోయేవాడు. నిజానికి ఈ లోకం యొక్క అవసరత డబ్బే అయి ఉంటే గనక. కానీ యేసు ప్రభువు డబ్బులు ఇచ్చేవాడిగా వచ్చాడా ఈ లోకానికి? రాలేదు. మరి ఈ లోకం యొక్క అవసరత నిజంగా ఆరోగ్యం అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎట్లా వచ్చి ఉండేవాడు? ఒక మంచి డాక్టర్గా వచ్చి ఉండేవాడు. అవునా కాదా? ఒక మంచి డాక్టర్గా వచ్చేసి ఇదిగో అసలు ఎవరు కూడా రోగం పడిపోకుండా ఒక మంచి మందు ఇచ్చి పోయేవాడు. కానీ ఈ లోకం యొక్క అవసరత ఆరోగ్యము అనారోగ్యము కూడా కాదు. మరి ఈ లోకం దేంతో బాధపడతా ఉంది? ఈ లోకం యొక్క అవసరత ఏంటంటే పాపము నుంచి విడుదల పొందాలి. అది ఈ లోకం యొక్క అవసరత. అందుకని యేసు క్రీస్తు ఈ లోకానికి ఎట్లా వచ్చాడంటే పాపుల రక్షకుడిగా ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడండి? దేనికోసం వచ్చాడు? పాపుల రక్షకుడిగా ఆయన వచ్చాడు. అంటే మనుషులందరినీ పాపము నుండి విడిపించేవాడిగా వచ్చాడు. ఒకవేళ మనుషులందరినీ ఇదిగో ఈ అనారోగ్యం నుంచి విడిపించేవాడిగా రావాలనుకుంటే డాక్టర్గా రావాలి, లేదా మనుషులందరినీ కూడా ఇదిగో ఈ దరిద్రం నుంచి విడిపించేవాడిగా రావాలంటే ఒక ధనవంతుడిగా రావాలి. కానీ యేసు ప్రభు
అలాగా రాలేదు. ఎందుకంటే ఈ లోకం యొక్క అవసరత డబ్బు కాదు, ఆరోగ్యం కాదు, ఇంకేది కాదు. మనిషి జీవితంలో ఉన్నటువంటి పాపమే. ఈ పాపం ద్వారానే మనిషి ఇదిగో నాశనం అవుతూ ఉన్నాడు. ఈ పాపం ద్వారానే మనిషి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాడు. ఈ పాపం ద్వారానే మనిషి ఇదిగో మరణాన్ని కూడా తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఈ మానవ జాతిలో సకలానికి మూలం, రూట్ కాజ్ ఏదైతే ఉందో పాపం, దాన్ని తీసేయడానికే యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తెలివి కలిగిన వాడైతే ఏం చేస్తాడు? జాగ్రత్తగా చూడండి. ఒక మామిడి చెట్టు ఉంది, కానీ ఆ మామిడి కాయలు మంచి కాయలు కాదు, కిరసనాయల కాయలు కాస్తున్నాయి. ఏం కాయలు? కిరసనాయల కాయలు ఉంటాయండి మామిడి చెట్లు అంటే? ఉంటాయి. వాటిని కొయ్యగానే కిరోసిన్ వాసనే వస్తుంది. ఆ మామిడి పండు పేరుకి మామిడి పండే, కానీ అది ఎటువంటిదంటే కిరసనాయల మామిడి పండు. ఎన్ని కాయలైనా చెట్టుకి అవి అదే వాసన వస్తుంటాయి. కాబట్టి ఆ మామిడి పండు మంచిది కాదంటాం. ఇప్పుడు దానికి మరి ఏం చేయాలి? ప్రతి సంవత్సరం అట్లాంటి మామిడి పళ్ళు కాస్తూనే ఉంటాయి. వాటిని కోసేసి ఆహా ఈ చెట్టుని నేను బాగు చేశాను అని అనుకుంటే అయిపోతుందా? ఎందుకంటే మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ అవే కాయలు వస్తాయి. మళ్ళీ కాయలన్నీ కోసేసి ఈ చెట్టు నేను బాగు చేశాను అంటే బాగుంటుందా? మరి అవి పూర్తిగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఆ చెట్టునే తీసేయాలి. ఆ చెట్టును తీసేయకుండా నువ్వు ఎంతసేపటికి దానికి కొంచెం పైన వచ్చే కాయలు మాత్రమే కోసేసి ఈ చెట్టుని నేను బాగు చేశాను అని అంటే అది సరైంది కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి అందుకోసమే వచ్చాడు. ఈ లోకంలో ఉన్న అనర్థాలన్నిటికీ కారణం ఏంటంటే మనిషి జీవితంలో ఉన్నటువంటి పాపం. కాబట్టి ఆ పాపాన్ని తీసివేయడం కోసమే, పాపం నుండి విడిపించేవాడిగా ఆయన వచ్చాడు. అందుకనే దేవదూత మరియతో చెప్పేటప్పుడు ఇదిగో ప్రజలందరినీ, చదువుదా ఆ మాట ఒకసారి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవాలి త్వరగా ఎవరో ఒకళ్ళు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు వలెను. యేసు అనే పేరుకు అర్థం ఏమిటంటే రక్షకుడు. క్రీస్తు అనే పేరుకు అర్థం ఏమిటంటే అభిషక్తుడు. యేసు క్రీస్తు అని పలుకుతున్నామంటే రక్షకుడైన అభిషక్తుడైన, అభిషేకం పొందిన రక్షకుడు. అంటే ఈ లోకాన్ని అంతటిని రక్షించడం కోసం అభిషేకించబడినవాడు అని అర్థం. అభిషేకించడం అంటే నిర్ణయించబడినవాడు, సిద్ధపరచబడినవాడు, ప్రత్యేకించబడినవాడు అని అర్థం. అభిషేకం అంటే ప్రత్యేకించబడటం. యేసు క్రీస్తు ఈ లోకమంతటిని రక్షించడానికి ప్రత్యేకించబడిన వాడిగా, తండ్రి చేత అభిషేకించబడిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే ఇక్కడ ఆ దూత మరియతో ఏం చెప్తున్నాడు అంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అక్కడ రాయబడిన మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయనే రక్షించును. ఆయన కూడా రక్షించును అని కాదు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ రాయబడిన మాట ఏమిటి? ఆయనే, చెప్పండి, ఆయనే రక్షించును అంటే ఆయన మాత్రమే రక్షిస్తాడు అని. ఈ లోకంలో చాలామంది ఏమంటున్నారంటే అందరూ రక్షించేవాళ్లే, అందరూ నరకం నుంచి తప్పించేవాళ్లే, అందరూ మమ్మల్ని బాగు చేసేవాళ్లే అని అనుకుంటున్నారు. లేదు లేదు, ఇక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్న మాట ఏమిటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే మనిషి యొక్క జీవితంలో మనిషి యొక్క పాపము నుండి మనిషిని రక్షించగలిగేవాడు ఎవరు అంటే ఆయనే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ పాపము నుండి నిన్ను విడిపించేది, నిన్ను రక్షించేది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఏవండి? ఆయనేనండి. ఇక ఆయన తప్ప వేరే లేదండి అంటే లేదు లేదు.
ఆయనే రక్షించును. ఆయన కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి పోకూడదండి. పోయినా నీకు ఉపయోగం లేదు. ఎందుకంటే రక్షించడానికి వచ్చింది ఈయన. కాబట్టి రక్షించగలిగిన శక్తి ఈయన. రక్షించడం కోసం ప్రత్యేకించబడిన వ్యక్తి ఈయన. కాబట్టి ఈయన ద్వారానే రక్షణ నీకు కలుగుతుంది. ఈయన ద్వారానే నీకు పాపముల నుంచి విడుదల కలుగుతుంది. ఈయన ద్వారానే నీకు నరకం నుంచి తప్పించడం జరుగుతుంది. ఈయన ద్వారానే నీకు పరలోక రాజ్యం ప్రవేశం జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గము. చెప్పండి ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ తర్వాత మాట ఏమన్నాడు? నా ద్వారానే తప్ప మరి ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు. తండ్రి యొద్దకు చేరాలి, పరలోకం చేరాలి అనుకుంటే నా ద్వారానే వెళ్ళాలి. ఎందుకంటే నేనే మార్గం, నాలో నుండే పోవాలి. మీకు అర్థమైందా? పరలోకం అక్కడ ఉందంటే, పరలోక ద్వారం ఒకటి ఉందంటే, ఆ ద్వారం ఎవరు? యేసుక్రీస్తే. నీవు పరలోకంలోకి ఎంటర్ అవ్వాలంటే ముందు దేంట్లోంచి ఎంటర్ అవ్వాలి? గేట్లో నుంచే కదా, ద్వారంలో నుంచి వెళ్ళాలా లేదా? మరి ఆ ద్వారం ఎవరు? యేసుక్రీస్తే. అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే మొట్టమొదటి ప్రధాన ద్వారమైనటువంటి యేసుక్రీస్తులోనికి రావాలి. ఆయనలో నుంచి ఇదిగో పరలోక మార్గానికి నువ్వు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చాలామంది లోకులు అంటారు, దారులు వేరైనా గమ్యం ఒకటే అంటారు. దారులు వేరైతే గమ్యం కొన్నిసార్లు ఒకటే కాకపోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తే మనకు దారి. ఈ దారిలో వెళితేనే ఇదిగో నీవు జీవాన్ని పొందుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు, రక్షణను పొందుకుంటావు. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రాక ఫలితం ఏంటంటే ఈ లోకమంతటిని పాపం నుంచి విడిపించాలి. పాపానికి జీతమైనటువంటి మరణం నుంచి కూడా ఈ లోకమంతటిని రక్షించాలి. ఇది యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో గల ప్రధాన ఉద్దేశం.